సరే, నిన్న మనము కంటెంట్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! ఆర్టికల్ ఎలా రాయాలి? ఎస్‌ఈఓ ఆర్టికల్ అనేది ఈరోజు చూద్దాం. కంటెంట్ రాయడం అంటే డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉంటది. లైక్ ఎస్‌ఈఓ కంటెంట్, నార్మల్‌గా కాపీ కంటెంట్ అండ్ క్రియేటివ్ కంటెంట్. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో కంటెంట్ రైటింగ్ అనేది ఉంటది. మనకి కావాల్సింది ఎస్‌ఈఓ కంటెంట్. ఎస్‌ఈఓ కంటెంట్‌కి మనం ఏం చేయాలంటే గూగుల్ అల్గారిథం వాళ్ళు ఏ రూల్స్ తోటి డిజైన్ చేశారో ఆ బేస్ మీద మనం కంటెంట్ రాస్తేనే మనకి ర్యాంకింగ్ అనేది వస్తది మన వెబ్‌సైట్‌కి. కంటెంట్ లేకుండా మనం ఏమి ప్రమోట్ చేయలేం. మన ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ. ఆ ప్రొడక్ట్, సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంటెంట్ ఉండాలి. అలాగే గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంటెంట్ ఉండాలి. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చేసరికి వాళ్ళకి రీడ్ అంటే సింపుల్ ఫార్మాట్‌లో ఉండాలి. ఈజీగా అర్థమవ్వాలి. ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. బట్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చేసరికి కీవర్డ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి? కీవర్డ్స్ ఎన్ని ప్లేస్ చేయాలి? అంటే టైటిల్ ఎలా ఉండాలి? డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి? బాడీ ఆఫ్ ద టెక్స్ట్ ఎలా ఉండాలి? ఇవన్నీ గూడా గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయన్నమాట. ఇక్కడ మనకంటే ఆర్టికల్ రైటింగ్స్‌కి కొన్ని సింపుల్ స్టెప్స్ అయితే ఇక్కడ చెప్తున్నా. ఈ రూల్స్ కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలనమాట. వీటిని మనం ఫర్గెట్ చేయడానికి లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా ఆర్టికల్ రాసేటప్పుడు. ఆర్టికల్ రాసేటప్పుడు ప్రాపర్‌గా గుర్తు లేకుండా మనం ఏమైనా మిస్ చేశామంటే, ఆర్టికల్ అనేది ప్రాపర్‌గా గూగుల్‌లో ర్యాంక్ అవ్వదు. మనం తర్వాత ఎస్‌ఈఓ ఎంత చేసినా కూడా మనకి వేస్ట్ అవుతుంది కాబట్టి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీగానే ఉంటాయి మీకు. ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఆర్టికల్ రైటింగ్ అనేది చూస్ ద రైట్ కీవర్డ్. అంటే ఫస్ట్ నిన్న మనం సెలెక్ట్ చేసుకున్నట్టుగా కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కీవర్డ్ ఎక్కువగా సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది అండ్ కాంపిటీషన్ తక్కువ ఉందా, గూగుల్ కీవర్డ్ ప్లానర్ని యూస్ చేసి మనం ఆ కీవర్డ్ని తీసుకొని మనం సెలెక్టివ్గా పెట్టుకోవాలి. దాన్ని ప్రైమరీ కీవర్డ్గా. అలాగే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఎస్సిఎం రష్ ఇదేమో పెయిడ్ టూల్. ఏహెచ్ఆర్ఎఫ్ ఇది పెయిడ్ టూల్. ఇది ఒక్కటి మనకి ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇది గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇస్తాడు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఎలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే రెలవెంట్, హై సెర్చ్ వాల్యూమ్ బట్ లో కాంపిటీషన్. ఈ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఇంకొకసారి చదువుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే లాంగ్ టైల్ కీవర్డ్స్. లాంగ్ టైల్ కీవర్డ్స్, షార్ట్ టైల్ కీవర్డ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే మోర్ దెన్ 3 వర్డ్స్ ఉంటే అది లాంగ్ టైల్ కీవర్డ్ అంటారు. బట్ 1 ఆర్ 2 వర్డ్స్ ఉంటే అది షార్ట్ టైల్ కీవర్డ్ అంటారు. మనకి లాంగ్ టైల్ కీవర్డ్స్ ప్రిఫరబుల్. షార్ట్ టైల్ కీవర్డ్స్‌కి హ్యూజ్ కాంపిటీషన్ ఉంటది. అలాగే దానికి సెర్చ్ ఇంటెంట్ అనేది మనం డిసైడ్ చేయలేము. 1, 2 వర్డ్స్‌లో దాని సెర్చ్ ఇంటెంట్ అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి మనము మోస్ట్‌లీ లాంగ్ టైల్ కీవర్డ్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే మోర్ దెన్ 3 వర్డ్స్ అనేది ఉండాలి. ఇక్కడొచ్చేసి మనకి ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ వల్ల ఏమవుతదంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువొస్తది. దీంట్లో యూజరు దాని గురించి అంటే ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడా? బై చేయాలనుకుంటున్నాడా? లేకపోతే దాన్ని జస్ట్ చూస్తున్నాడా? ఇట్లా గూగుల్ అల్గారిథం ఫైండ్ ఔట్ చేస్తది. దాన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తదనమాట. ఒక మనం ఇచ్చే కీవర్డ్‌లోనే గూగుల్ అల్గారిథం మొత్తం ఫైండ్ ఔట్ చేసి, మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్‌సైట్స్‌ని రీసెర్చ్ చేసి ఇక్కడ మనకి గూగుల్‌లో చూపిస్తది. కీవర్డ్ ఇంటెంట్ లైక్ అంటే ఇక్కడ ఉంది కదా! లైక్ ఇన్ఫర్మేషన్ ఆర్ మేకింగ్ పర్చేజెస్, సెర్చింగ్ ద పర్టిక్యులర్ సర్వీసెస్. ఇట్లా ఇవన్నీ కూడా గూగుల్ అల్గారిథం డిసైడ్ చేస్తది. ఇక్కడ మనం జస్ట్ షార్ట్ టైల్ కీవర్డ్
డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది షార్ట్ టెల్ కీవర్డ్. ఈ కీవర్డ్ ఇచ్చామంటే ఏమొస్తది మనకి? జస్ట్ డిజిటల్ అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ అని, లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్, డిజిటల్ మార్కెటింగ్, వికీపీడియా ఇట్లా డిఫరెంట్‌గా వచ్చినాయి. కానీ ఇక్కడ మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్‌నో లేకపోతే సర్వీసెస్‌నో చూస్తున్నాం. బట్ ఇక్కడ ప్రాపర్‌గా ఏదో లైక్ ఎవరి వెబ్‌సైట్ అయితే టాప్‌లో ఉందో ఆ కీవర్డ్‌ని బేస్ చేసుకొని ఆ టాప్‌లో ఉన్న కీవర్డ్స్ అన్నీ వచ్చేసినాయి. కోర్సులొచ్చినాయి. ఇయొచ్చేసి లైకు వ్యా జాబ్ సైట్స్ వచ్చినియి. లైకు ఇకేసే ఫైవర్ అంటే ఇది జస్ట్ మనకి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు ఇచ్చే వెబ్‌సైట్ అనమాట. ఇట్లా అమెజాన్ ఇట్లా ఏయి పడితే అయి వచ్చినియి. ఇట్లాంటి కీవర్డ్‌కి మన వెబ్‌సైట్ రావాలంటే మనకి చాలా టైం పడతది. ఒక ఎస్‌సిఓలో మనం గనక వర్క్ స్టార్ట్ చేస్తే 3-6 మంత్స్ మినిమమ్ పడతది రిజల్ట్ రావడానికి. ఈరోజు మొదలుపెడితే రేపు మనకి రిజల్ట్ రాదు. ఎస్‌సిఓ అనేది చాలా స్లో ప్రాసెస్ అండ్ ఆర్గానిక్ ప్రాసెస్. మనం ఈరోజు వర్క్ చేస్తే మన రిజల్ట్ రావడానికి 6 మంత్స్ పడతది. మాక్సిమం 3 ఇయర్స్ పడతది. అంటే 6 మంత్స్ టు 1 ఇయర్ చాలా కీవర్డ్స్ ఇండెక్స్ అవుతాయి, ర్యాంక్ అవుతాయి. బట్ ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అవి మనకి చాలా టైం తీసుకుంటాయి. కొన్ని కీవర్డ్స్ ఇండెక్స్ అవ్వడానికి కూడా చాలా టైం పడతదనమాట. అట్లా మనం కీవర్డ్స్‌ని ఈజీగా ఇండెక్స్ అయ్యి, త్వరగా ర్యాంక్ అయ్యే కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకుంటే దీనివల్ల మనకేమి యూజ్ లేదు. అంటే జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే అన్ని రకాలొచ్చినాయి ఇక్కడ. ఇన్‌స్టిట్యూట్‌లొచ్చినాయి, సర్వీసెస్ వచ్చినాయి, వికీపీడియా వచ్చింది, అమెజాన్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ మనం ఏంటంటే పర్టిక్యులర్‌గా స్పెసిఫై చేస్తున్నాం సర్వీసెస్. ఇప్పుడు ఇది లాంగ్ టైల్ కీవర్డ్. సర్వీసెస్ అని ఇప్పుడు గూగుల్ అల్గారిథమ్‌కి పర్టిక్యులర్‌గా మనం మెసేజ్ చేసాం. మాకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి అని. ఈ ఇప్పుడు లాంగ్ టైల్ కీవర్డ్ మన ఇంటెన్షన్ అని కూడా వచ్చింది. లైక్ మన ఏరియాకి తగ్గట్టుగా మనం సెర్చ్ చేసే ఏరియాకి తగ్గట్టుగా మనకి సర్వీసెస్ ఉన్న లోకల్ సెర్చ్ వచ్చింది. ఇవన్నీ గూడా వచ్చినాయి మనకి దీనికి రిలేటెడ్‌గా. నెక్స్ట్ మనం ఇంకా స్పెసిఫిక్‌గా అడగడానికి ఈయన హైదరాబాద్ నుంచి అనుకోండి. ఓన్లీ హైదరాబాద్ రిజల్టే వస్తాయన్నమాట. హైదరాబాద్‌లో ఎవరైతే సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళే వస్తాయి. ఇట్లా మనం స్పెసిఫై చేయడానికి యూజ్ అవుతాయి లాంగ్ టైల్ కీవర్డ్స్. యూజర్ ఇంటెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వడానికి గూగుల్‌కి కూడా ఛాన్స్ ఉంటది. కాబట్టి మనం లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకోవాలి. అలాగే మనకి ఎక్కువ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ ఇస్తేనే ప్రెజెంట్ మనకి గూగుల్ అనేది చాలా ఫాస్ట్‌గా మనకి రిజల్ట్ ఇస్తది. ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్‌లో ప్రైమరీ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఇన్ ద టైటిల్. ఈ కీవర్డ్ మనం ఎండ్ యూజర్ ఏదైతే కీవర్డ్ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాడో, ఈ కీవర్డ్‌ని మన టైటిల్‌లో ఇవ్వాలన్నమాట. ప్రైమరీ కీవర్డే. దీన్ని మనం ప్రైమరీ కీవర్డ్‌గా సెలెక్ట్ చేసుకొని ఇలా ఇవ్వాలి. అంటే కీవర్డ్స్ నిన్న చెప్పాం గదా! 3 టైప్స్ ఉంటాయని. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. అందులో ప్రైమరీ కీవర్డ్ ఇక్కడుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని సర్వీసెస్ అన్న, ఏజెన్సీ అన్న దానికి రిలేటెడే కాబట్టి ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ ఉంది. మొత్తం అన్నీ ఉన్నాయి. ఏజెన్సీస్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి దాని సినానిమ్ లాగా మనకి ఇక్కడ ఈ రిజల్ట్ అనేది వచ్చింది. టైటిల్ అనేది మనకి 60 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ క్యాచీ టైటిల్ అంటే యాక్యురేట్ పాయింట్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా టైటిల్ ఉండాలి. జస్ట్ ఏదంటే అది పెట్టకుండా టైటిల్‌లో పర్ఫెక్ట్‌గా యూజర్ ఓపెన్ చేయగానే అతనికి క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఉండాలి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్, టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అంటే జస్ట్ స్టైల్ కాబట్టి అన్ని కంపెనీలు ఉంటాయి కాబట్టి ఈయన ఇలా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా మనం యాక్యురేట్‌గా, పర్ఫెక్ట్‌గా యూజర్ చూడగానే అర్థమయ్యేలాగా టైటిల్ అనేది ఉండాలి. బట్ 50-60 క్యారెక్టర్స్ అనేది మ్యాండేటరీ అనమాట.
అలాగే పవర్ వర్డ్స్ యూజ్ చేయాలి. పవర్ వర్డ్స్ అంటే ఏంటంటే, ఇంకా ఆ వర్డ్స్ యూజ్ చేస్తే తర్వాత మనము పవర్డ్ వర్డ్స్‌ని యూజ్ చేసుకోవాలి. పవర్ వర్డ్స్ అంటే ఇక్కడొచ్చేసి ఇక్కడ యూజ్ చేశారు కదా! టాప్ అని, తర్వాత బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని, ఇవి పవర్ వర్డ్స్ అనమాట. ఇలాంటి వర్డ్స్‌ని మనం యూజ్ చేయాలి. అల్టిమేట్, గైడ్, ఈజీ, క్విక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ పవర్ వర్డ్స్‌లో మనము ఇన్సర్ట్ చేసి ఇచ్చామంటే ఎక్కువగా యూజర్స్ క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. ఎందుకంటే ఈ బెస్ట్ సొల్యూషన్ అన్నామంటే మనం ఆటోమేటిక్‌గా దాని మీద క్లిక్ చేయడానికి రెడీ అవుతాం. తర్వాత అల్టిమేట్ అంటే ఓకే. అది కూడా మనని అట్రాక్ట్ చేస్తది. ఓకే. దీని తర్వాత ఇంకేం లేదు. ఇదే ఫైనల్ అన్నట్లు మనకి ఒక హ్యూమన్ సెన్స్‌కి అలా అనిపిస్తదనమాట. అందుకని అలాంటి పవర్ వర్డ్స్ అని యూజ్ చేస్తే మనకి ఎక్కువగా క్లిక్స్ రావడానికి ఛాన్స్ ఉంటది. మనకి కొంతమంది ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేశారనుకోండి. గైడ్ అని యూజ్ చేస్తే ఓకే. కంప్లీట్ గైడ్ ఉంటుంది. మనకు అన్నీ అర్థమవుతాయని క్లిక్ చేయడానికొస్తది. ఇట్లాంటివి మనం పవర్ వర్డ్స్ సిట్యుయేషన్‌ని బట్టి మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. టైటిల్స్‌లో. తర్వాత ఆప్టిమైజ్ యువర్ మెటా డిస్క్రిప్షన్ అని. మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి 150-160 క్యారెక్టర్స్ ఇన్క్లూడింగ్ కీవర్డ్స్. టార్గెటింగ్ కీవర్డ్స్ ఏదైతే మన ప్రైమరీ కీవర్డ్ ఉంది కదా! ఆ ప్రైమరీ కీవర్డ్ టార్గెటెడ్ కీవర్డ్ టైటిల్‌లో ఉండాలి. అలాగే మెటా డిస్క్రిప్షన్‌లో ఉండాలి. ఆ కీవర్డ్‌తో ఇంక్లూడ్ చేసుకొని మనకి 150-160 క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ అనేది మనం రాయాలి. ఇవి 2 ఏంటంటే ఇవి గూగుల్‌కి కావాలనమాట. ఈ టైటిల్, ఈ డిస్క్రిప్షన్ అనేది గూగుల్ అల్గారిథమ్‌కి కావాలి. ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి గూగుల్‌లో రిజల్ట్ ఒస్తది. ఇన్ కేస్ మనము పెద్ద ఆర్టికల్ రాసేసి, ఆ ఆర్టికల్‌లో కీవర్డ్స్ గనుక లేవు అంటే గూగుల్ మనం ఎంత మంచి ఆర్టికల్, ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత క్రియేటివ్‌గా రాసినా గూడా మన ఆర్టికల్ టాప్‌లో రాదు. ఒకవేళ ఓన్లీ కీవర్డ్స్ ఇచ్చేసి, మనం ఆర్టికల్‌లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోతే గూగుల్‌లో ర్యాంక్ అవుతది. కనిపిస్తది కానీ ఎవరు మనల్ని క్లిక్ చేయరు. మనల్ని క్లిక్ చేయనప్పుడు ఏమి గూగుల్ డిసైడ్ అవుతది అంటే ఎవరు మన ఆర్టికల్ చదవట్లేదు. ఒకవేళ క్లిక్ చేసినా అందులో ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా లేక వెంటనే క్విట్ అయిపోతున్నారు అంటే మన వెబ్‌సైట్‌ని సజెస్ట్ చేయడం ఆపేస్తదనమాట. ఎవరైతే ఎక్కువగా లైక్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆహ్, ఓపెన్ చేసి చదువుతారో, ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారో అలాంటి వాళ్ళ ఆర్టికల్స్‌ని ప్రిఫర్ చేస్తది. ఇది అందుకోసమనేసి మనం ఎండ్ యూజర్‌కి క్లియర్‌గా ఉండాలి. కాన్సెప్ట్ ఏంటి అనేది. ఆ కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా టైటిల్ ఉండాలి. అలాగే డిస్క్రిప్షన్ ఉండాలి. ఈ టైటిల్, డిస్క్రిప్షన్‌లో కీవర్డ్స్ అనేవి ఇవ్వాలనమాట. ప్రైమరీ కీవర్డ్స్ కంపల్సరీగా ఉండాలనమాట. తర్వాత లాస్ట్‌లో ల స్టడీ రిలేటెడ్ అయితే లెర్న్ అని, ఫైండ్ ఔట్ అని, డిస్కవర్ అని, సైన్ అప్ అని ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయాలనమాట డిస్క్రిప్షన్‌లో.
ఇక్కడ కొంతమంది యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడంటే డాట్స్ వచ్చినాయి కాబట్టి ఇది నెక్స్ట్ ఇంకా ఉండుంటది. ఇది మనకిక్కడ కనిపిచ్చదు. ఇక్కడ రీడ్ మోర్ అని ఇచ్చేసి వీళ్ళు నెక్స్ట్ పేజ్‌కి ల లైక్ నావిగేట్ చేస్తున్నారనమాట. ఇక్కడ నెక్స్ట్ అంటే ఇక్కడ ఇస్తారు. లైక్ వీళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా ఎక్సెట్రా అని ఇచ్చారు గానీ మేము ఇవ్వలేదు. కొంతమందయితే ఇక్కడ రాస్తారు. జస్ట్ సైన్ అప్ అని, లాగిన్ అని, లేకపోతే రీడ్ మోర్ అని, స్టడీ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రాస్తారు. ప్రెజెంట్ అయితే ఇక్కడైతే ఈడేమి లేవు. ఇక్కడొచ్చేసి మనకి ఇంకా వీళ్ళు రీడ్ మోర్ ఆప్షన్ ఇచ్చేసి వీళ్ళ లింక్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా నావిగేట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇంతకుముందు లేదు ఇది. స్ట్రక్చర్ ఆఫ్ యువర్ కంటెంట్ విత్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు చూసాం కదా, H1 టు H6 ఉంటాయి. మెయిన్ హెడ్డింగ్ ఏదైతే టైటిల్ ఉంటుందో అది మనకి H1 ట్యాగ్ అనమాట. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఆల్మోస్ట్. సమ్ టైమ్స్ తీసుకోకపోతే మనం ఇవ్వాలి. మెయిన్ టైటిల్ H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్లో కీవర్డ్ కంపల్సరీ ఉండాలి. అలాగే సబ్ హెడ్డింగ్స్ H2 అండ్ H3లో కూడా కంపల్సరీగా ఈ మెయిన్ ఫోకసింగ్ కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ అనేది ఉండాలి సబ్ హెడ్డింగ్స్లో కూడా. ఈ ఈ మూడిట్లో కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. ఫస్ట్ ఎక్కడ ఉండాలి? గాయత్రి, ఎనీ ఐడియా ఎక్కడెక్కడ ఉండాలి కీవర్డ్ ఇప్పుడు దాకా చెప్పిన ప్లేసెస్లో? ఎవరైనా చెప్పచ్చు. హలో, H1 ట్యాగ్ అనేది మెయిన్ హెడ్డింగ్ కి యూజ్ చేస్తాము. సబ్ హెడ్డింగ్స్ కి H2 గానీ H3 గానీ యూజ్ చేస్తాము. ఓకే, యూజ్ చేస్తాం సబ్ హెడ్డింగ్కి. బట్ కీవర్డ్ ఎక్కడెక్కడ ఉండాలి అనేది H1 ట్యాగ్ లో ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఆ 3లో ఎక్కడైనా ఉండొచ్చు. మ్యాండేటరీగా టైటిల్లో ఉండాలి, మెటా టైటిల్లో ఉండాలి, మెటా డిస్క్రిప్షన్లో ఉండాలి, H1 ట్యాగ్లో ఉండాలి, H2 ట్యాగ్లో ఉండాలి, H3 ట్యాగ్లో ఉండాలి. వీటన్నిటిలోనూ ప్రాపర్గా సేమ్ కీవర్డే ఉండాలి. దాన్ని మళ్ళీ చేంజ్ చేసి రాయకూడదు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని తీసుకున్నాం అనుకో, ఆ కీవర్డ్ టైటిల్లో ఉండాలి. అలాగే అదే కీవర్డ్ మెటా డిస్క్రిప్షన్లో ఉండాలి. మళ్ళీ అదే కీవర్డ్ H1 ట్యాగ్లో ఉండాలి. అంటే H1 ట్యాగ్ అంటే మెయిన్ టైటిల్ తీసేసుకుంటుంది అనుకో. మళ్ళీ సమ్ టైమ్స్ ఏంటంటే పేజ్ టైటిల్ వేరే ఉంటుంది, మెటా టైటిల్ వేరే ఉంటుంది, అట్లా అనమాట. ఇక్కడ H2, H3 ఈ ప్లేసెస్ మొత్తంలో కూడా మనకి ఫోకసింగ్ కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. గూగుల్ అల్గారిథం ఈ అన్ని ప్లేసెస్లో చూస్తుంది కీవర్డ్ ఉందా లేదా అని. ఉన్న వాళ్ళకే హై ప్రయారిటీ ఇస్తుంది అనమాట. మన వెబ్సైట్ కనుక గూగుల్‌లో కనిపించాలంటే ఇవన్నీ కంపల్సరీగా రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే ఇంకొచ్చేసి పారాగ్రాఫ్స్ ఎలా ఉండాలంటే చాలా షార్ట్‌గా ఉండాలి. 3-4 సెంటెన్సెస్ మాత్రం వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే స్టోరీస్ ఇట్లా అన్నీ ఇంక్లూడ్ చేయకుండా ఎగ్జాక్ట్ పాయింట్లు ప్రాపర్‌గా ఇంక్లూడ్ చేయాలి.
అలాగే కంటెంట్ లెంత్ అండ్ క్వాలిటీ ఎంత ఉండాలంటే మన బ్లాగ్ ఒకటి 1000 నుంచి 2000 వర్డ్స్ మధ్యలో ఉండాలి. బ్లాగ్ లెంత్ అనేది 1000 నుంచి 2000 వర్డ్స్‌లో ఉండాలి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వెషన్స్. బ్లాగ్ లెంత్ ఎంత ఉండాలి? లైక్ కీవర్డ్ ఎక్కడెక్కడ ఉండాలి? ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారు. మెటా టైటిల్ లెంత్ ఎంత ఉంటుంది? మెటా డిస్క్రిప్షన్ లెంత్ ఎంత ఉంటది? ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, టెర్షరీ కీవర్డ్ ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ అవాయిడ్ ద కీవర్డ్ స్టఫింగ్. ఈ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఏంటంటే మనం ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేయాలో ఆర్టికల్‌లో అవి కాకుండా ఎక్స్‌ట్రా గనక కీవర్డ్స్ యూజ్ చేసామంటే కీవర్డ్ స్టఫింగ్ అంటారు. అది మళ్ళీ బ్లాక్ హ్యాట్ కింద మారిపోతది. బ్లాక్ హ్యాట్ కిందకెళ్తే మన వెబ్‌సైట్ మళ్ళీ పెనలైజ్ అవుతది. కాబట్టి ఎన్ని కీవర్డ్స్ వాడాలో అన్నే వాడాలి. ఎక్కువ వాడకూడదు. టోటల్‌గా మనం ఈ ఆర్టికల్‌లో ఎన్ని కీవర్డ్స్ వాడొచ్చు అంటే మనం 1000 వర్డ్స్ ఆర్టికల్ తీసుకుంటే ఓ 10 కీవర్డ్స్ వరకు వాడుకోవచ్చు. అంటే 1-2%. 10-20 కీవర్డ్స్. బట్ 10-20 టైమ్స్ సేమ్ కీవర్డ్‌ని మనం రిపీట్ చేయలేం కాబట్టి సెకండరీ అండ్ టెర్షరీ కీవర్డ్స్ వాడుకోవచ్చు. ఇన్‌కేస్ అవి కూడా రాయలేని సిట్యుయేషన్‌లో సినానిమ్స్ తీసుకొని వాడుకోవచ్చు. ఆ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా కొంచెం ఏదైనా సినానిమ్స్ ఉన్న కీవర్డ్స్‌ని ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉందనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. 1-2% అంటే 10-20 కీవర్డ్స్ మాత్రమే. అంతకన్నా ఎక్సీడ్ అయింది అంటే అవి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకి కన్వర్ట్ అవుతది. అప్పుడు మనకి వెబ్‌సైట్ అనేది పెనలైజ్ అవుతది. ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేయొద్దు. బ్లాగ్ లెంత్ వచ్చేసి మనకి 1000 నుంచి 2000 వర్డ్సే ఉండాలి. ఇవి మనకి ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి ఈ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి కరెక్ట్‌గా ఫాలో అవ్వలేదంటే మనకు రిజల్ట్ కూడా కరెక్ట్‌గా రాదు. ఫోకస్ ఆన్ ఏ వాల్యూస్. ఇక్కడొచ్చేసి వాల్యూస్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక డేటా ఇస్తున్నాము, ఏదైనా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఏదన్నా యూజర్స్‌కి డౌట్స్ ఉన్నాయంటే ఆ డౌట్స్‌కి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది మనం ఇవ్వగలగాలి. ఏదన్నా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు, టేబుల్ డేటాస్ ఇచ్చేటప్పుడు మనము 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అది ఏంటి? అది కరెక్టా? కాదా? ఇట్లా వాల్యూస్ మీద ప్రాపర్‌గా ఫోకస్ చేయాలి. అంటే మనం ఇచ్చే వాల్యూస్ కరెక్ట్‌గా ఉండాలి. ఇదొచ్చేసి ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది. ఇదొచ్చేసి లైక్ షార్ట్ టెయిల్ కీవర్డ్స్‌ని మనము ఫైండ్ ఔట్ చేసుకోవడానికి యూజ్ చేసే కీవర్డ్ టూల్. బట్ ఇది ప్రెజెంట్ అయితే మనం పెద్దగా వాడట్లేదు ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అని. ఫ్రీ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ జనరేటర్ అని. ఇక్కడ మనం ఏదైనా ఒక కీవర్డ్ ఇచ్చామంటే దానికి చిన్న చిన్న కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి అనేది మనకిస్తది. ఇక్కడొచ్చేసి మనకొచ్చింది 1 వర్డ్ కీవర్డ్ మార్కెటింగ్, 2 వర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్, 3 వర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇట్లా కాంపిటీషన్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఇక్కడొచ్చేసరికి మనం పెయిడ్ గెట్ స్టార్ట్ ఫ్రీ అనంటే 7 డేస్ ఫ్రీ ట్రయల్ అని మనం మన కార్డ్ ఇచ్చేసి ఇక్కడ వెళ్ళొచ్చు. ఇది ప్రీమియం సెర్చ్ ఫ్రీగా అయితే ఇవ్వడు. ఇట్లా మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి ఇచ్చింది. ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే కీవర్డ్ ఐడియాస్ సింపుల్ కీవర్డ్స్ 3 వర్డ్స్ కీవర్డ్స్‌ని మనం సెర్చ్ చేసుకోవడం. ఇది ప్రీవియస్ మనకి బాగా వర్క్ అయ్యేది కానీ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్‌లో ఇవి పెద్దగా ఎవరు వాడట్లేదు. రిలేటెడ్ సెర్చ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. ఈ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఏంటి అంటే మన వెబ్‌సైట్ ఉందనుకోండి. ఈ వెబ్‌సైట్‌లో నుంచి మళ్ళీ వెబ్‌సైట్‌కే లింక్ ఇస్తాం. ఇక్కడ ఇంటర్నల్ లింక్స్ అంటే ఒక్క నిమిషం.
ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మళ్ళీ మన వెబ్సైట్ లింకే వస్తుంది. మన వెబ్సైట్లో నుంచి లింక్, ఇది ఎక్స్టర్నల్ లింక్. ఓకే, ఇంకొకటి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైటే వచ్చింది. ఇది ఇంటర్నల్ లింక్ అనమాట. మన వెబ్సైట్లో మళ్ళీ మన వెబ్సైట్ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ కీవర్డ్కి తగ్గ లింక్ కంటెంట్ మన వెబ్సైట్లో ఏదన్నా ఉంటే అక్కడ దాన్ని మళ్ళీ ఇవ్వచ్చు అనమాట. ఇట్లా మన వెబ్సైట్లో క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మన వెబ్సైట్ ఇంకొక పేజీకి నావిగేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇంటర్నల్ లింక్ అంటారు. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటంటే వేరేది, అవుట్ సైడ్ బ్లాక్, మన వెబ్సైట్కి సంబంధం లేకుండా వేరే వెబ్సైట్ నుంచి తెచ్చి మన వెబ్సైట్లో ఇవ్వాలి. అప్పుడు మన వెబ్సైట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. మనం ఒక బిజినెస్ కానీ లేకపోతే ఏదన్నా చేసేటప్పుడు వెబ్సైట్లో వేరే వాళ్ళ లింక్ తెచ్చి పెట్టాలి అంటే ఎవరిది పెడితే వాళ్ళది తేవద్దు. గవర్నమెంట్‌ది కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్‌గా లింక్స్ తెచ్చి పెడితే మనకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. బట్ అన్ని సర్వీసెస్‌కి కానీ, ప్రొడక్ట్స్‌కి కానీ గవర్నమెంట్ రిలేటెడ్‌గా మనకు లింక్స్ దొరకవు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము యాడ్ చేయాలంటే కంపల్సరీగా మన కాంపిటీటర్స్ అంటే మనలాగే సర్వీసులు ఇచ్చే వాళ్ళ లింక్సే ఇవ్వాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ దానికి ఇక్కడ మనం ఏదన్నా ఒక లింక్ ఇవ్వాలి అంటే ఎస్ఈఓ ఆన్ పేజ్ రిలేటెడ్ ఏదన్నా ఒక లింక్ ఇవ్వాలంటే దీన్ని ఎవరైనా ఇచ్చే వాళ్ళ దగ్గర లింక్ తీసుకొచ్చి మనం ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడంటే మన వెబ్సైట్‌కి వచ్చిన యూజర్ దీన్ని క్లిక్ చేసేస్తే మన కాంపిటీటర్‌కి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏంటంటే వాళ్ళ కోసం వర్క్ చేసినట్టు అవుతది. మనకొచ్చిన లీడ్‌ని మన కాంపిటీటర్‌కి కన్వర్ట్ చేసినట్టు అవుతది. అందుకోసం అనేసి మన కాంపిటీటర్స్‌వి అస్సలు యూజ్ చేయకూడదు. ఆల్రెడీ మనం ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తుంటే ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలంటే వాళ్ళకి ఏదన్నా సంబంధించిన బ్లాగ్స్ కానీ ఏమి ఉంటే అవి ఇవ్వచ్చు. లేదంటే ఒక బ్లాగర్‌లో బ్లాగ్ మనమే క్రియేట్ చేసుకొని దానికి కంటెంట్ అప్డేట్ చేసుకుంటూ మనమే ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చుకోవచ్చు. అలాగే కింద ఫేస్‌బుక్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చనమాట ఎక్స్టర్నల్ లింక్స్ లాగా. ఇక్కడ కింద ఫేస్‌బుక్ గానీ, యూట్యూబ్ ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు. ఎక్స్టర్నల్ లింక్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం మనకి కాకుండా అదర్స్‌కి కూడా మనం హెల్ప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇది వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలంటే కంపల్సరీగా మన కీవర్డ్‌కి రిలేటెడ్ కంటెంట్ తీసుకోవాలంటే మన కాంపిటీటర్స్ తీసుకొని మనం యాడ్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టనమాట. అట్లా ఆ కాన్సెప్ట్‌తో పెట్టారు. ఇంటర్నల్ లింక్ ఏమిటంటే మనకొచ్చిన క్లయింట్స్‌ని మన వెబ్‌సైట్‌లోని మళ్ళీ రొటేట్ చేస్తుండు. అంటే కొత్త కీవర్డ్, కొత్త కాన్సెప్ట్ తెలుసుకోవాలనుకో నెక్స్ట్ అట్లా క్లిక్ చేసుకుంటూ ఆయన ఎక్కువ టైం మన వెబ్‌సైట్ మీద స్పెండ్ చేసేలా చేయడానికి ఈ ఇంటర్నల్ లింక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు క్లిక్ చేయగానే ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ వస్తది. అట్లా ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్ అవుతాయంట. అట్లా యూజర్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. అప్పుడు మనకి బౌన్స్ రేట్ అనేది తగ్గుతది. మన వెబ్‌సైట్ ర్యాంక్ పెరుగుతది. ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వడం వల్ల మనం ఔటర్స్‌కి సపోర్ట్ చేసినట్లు అవుతది. అట్లా ఈ లింకింగ్ కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ ద ఇమేజెస్. ఇమేజెస్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే గూగుల్ ఇమేజెస్‌ని రీడ్ చేయదు. మనం ఏదైతే ఆల్ట్ టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్‌ని మాత్రమే రీడ్ చేస్తది. మనం వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు ఇమేజ్ యాడ్ చేసినప్పుడు అక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనే ఆప్షన్‌లో మనము ఇచ్చాం కదా నేము. ఆ ఇమేజ్ ఏదైతే ఇస్తామో, ఏం నేమ్ అయితే ఇస్తామో ఆ నేమే రీడ్ చేస్తది. వేరే నేమ్స్ రీడ్ చేయదు. మనం ఏ టాపిక్ పెడతామో ఇమేజ్‌లో గూగుల్‌కి అసలు తెలీదు. మనం ఇచ్చిన ఈ ఇమేజ్‌ని బేస్ చేసుకొని రిజల్ట్ వస్తదనమాట. ఇక్కడొచ్చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని కదా! ఎవరైతే ఈ కీవర్డ్‌ని యూజ్ చేస్తారో వాళ్ళ రిజల్టే వస్తది. దానికి ఆళ్ళు ఏ ఇమేజ్ అయినా పెట్టొచ్చు. ఇక్కడొచ్చేసి ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అని వీళ్ళందరూ యూజ్ చేసిన వాళ్ళే. అందుకే వీళ్ళందరి రిజల్ట్ ఇక్కడొచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఇవన్నీ గూడా. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ గూడా ఆ టాపిక్స్‌ని యూజ్ చేసినయి. సమ్‌టైమ్స్ మనము ఈ కీవర్డ్‌తో సెర్చ్ చేసేటప్పుడు వేరే అన్‌రిలేటెడ్ ఇమేజెస్ కూడా వస్తాయి. కానీ ఇక్కడ చూడండి ఇది ఎక్స్‌పర్ట్ వెబ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అని ఇచ్చాడు వీడు మెయిన్ ఇక్కడ. కానీ ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఇక్కడుంది. ఈ నేమ్‌కి ఈ ఇమేజ్ వచ్చిందనమాట. అట్లా మనము ఇమేజ్ ఏదైతే ఇస్తామో అదే వస్తది.
ఎలాంటి ఇమేజ్ తీసుకున్నా, ఏ ఇమేజ్ తీసుకున్నా మనం ఇచ్చే ఈ ఆల్ట్ ట్యాగ్‌ని మాత్రమే గూగుల్ రీడ్ చేస్తది. దాని ప్రకారం ఇమేజెస్‌ని డిస్‌ప్లే చేస్తది. ఇప్పుడు మనం కీవర్డ్స్‌ని ఈ ఆల్ట్ ట్యాగ్‌లో కూడా ఇవ్వాలి. అలాగే ఇమేజ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తే మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది తగ్గిపోతది. ఇమేజ్‌ని కంప్రెస్ చేయాలి. ఇమేజ్ క్వాలిటీ, కలర్స్ ఏమి డిస్టర్బెన్స్ కాకుండా ఇమేజ్‌ని కంప్రెస్ చేసి తర్వాత మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడు మన వెబ్‌సైట్ చాలా స్పీడ్‌గా లోడ్ అవుతది. ఇలా వెబ్‌సైట్ స్పీడ్‌గా లోడ్ అయినప్పుడే మనకి ర్యాంకింగ్ అనేది చాలా తొందరగా వస్తది. అంటే మన ఎండ్ యూజర్ సెర్చ్ చేసినప్పుడు వెబ్‌సైట్ డిస్‌ప్లే అవుతది. వాళ్ళు మన వెబ్‌సైట్‌లోకొచ్చి వాళ్ళు కంటెంట్ రీడ్ చేయడమో, ఫార్మ్ ఫిల్ చేయడమో చేస్తారు. దానికి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట వెబ్‌సైట్ స్పీడ్ అనేది. ఇమేజెస్ కనుక సైజ్ ఎక్కువైనాయంటే వెబ్‌సైట్ స్పీడ్ చాలా స్లో అవుతది. కాబట్టి ఇమేజెస్‌ని కంపల్సరీగా కంప్రెస్ చేసి అప్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే ప్లగిన్ అప్‌డేట్ చేసుకోవాలి వర్డ్‌ప్రెస్‌లో అయితే. నెక్స్ట్ ఫైల్ నేమ్స్ అంటే మనం ఇమేజ్‌ని సేవ్ చేసేటప్పుడు ఆహ్, ఏదైతే కీవర్డ్ ఉంటదో ఆ కీవర్డ్ తోటే సేవ్ చేయాలి. ఇక్కడ మనం ఈ ఇమేజ్ ఉందనుకోండి డెస్క్‌టాప్ మీద సేవ్ చేసేటప్పుడు ఈ కీవర్డ్‌ని మనం ఎస్‌ఈఓ రిలేటెడ్ కీవర్డ్ అయితే ఎస్‌ఈఓ అని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అయితే ఈ ఇమేజ్‌కి డెస్క్‌టాప్‌లో మనం సేవ్ చేసేటప్పుడు సేమ్ ఇదే కీవర్డ్‌ని యూజ్ చేసి సేవ్ చేసుకోవాలి. తర్వాత అప్‌లోడ్ చేసుకోవాలి. అప్‌లోడ్ చేసినాక మళ్ళీ మనము ఇమేజ్‌లో ఆల్ట్ టెక్స్ట్ ఉంటది కదా! ఆల్ట్ ట్యాగ్‌లో సేమ్ కీవర్డ్ అనేది ఇవ్వాలి. మనం ఏ కీవర్డ్ అంటే ఇది ప్రైమరీ కీవర్డే. మనం టైటిల్‌లో ఇవ్వాలి. లైక్ అది మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్, హె సైడ్ ట్యాగ్స్ హెచ్1 ట్యాగ్, హెచ్2 ట్యాగ్, హెచ్3 ట్యాగ్, మళ్ళీ ఇమేజ్ ఫైల్ నేమ్, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ వీటన్నిటిలో కూడా ప్రైమరీ కీవర్డ్ అనేది ఉండాలి. తర్వాత మొబైల్ ఆప్టిమైజేషన్. ఈ మొబైల్ ఆప్టిమైజేషన్ అనేది ఎప్పుడైతే మన మొబైల్ టచ్ స్క్రీన్‌లు ఇవన్నీ బాగా డెవలప్ అయ్యి ఎక్కువగా ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు మొబైల్‌తో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటినుంచి గూగుల్ ఒక అల్గారిథం అప్డేట్ తీసుకొచ్చింది. అది మొబైల్ ఫస్ట్. మన వెబ్‌సైట్ మొబైల్‌లో ఫాస్ట్‌గా లోడ్ అయ్యి మొబైల్‌కి బాగా రెస్పాన్సివ్‌గా ఉంటే వాళ్ళది వెబ్‌లో ఇండెక్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మొబైల్ ఫస్ట్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చాడు. మన వెబ్‌సైటు మనం సెలెక్ట్ చేసుకున్న థీము మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ అయి ఉండాలి. అలాగే మొబైల్‌లో ఇండెక్స్ అవ్వాలి. మొబైల్‌లో ఫాస్ట్‌గా లోడ్ అవ్వాలి. అలాగే మొబైల్‌లో ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ ఫాంట్ సైజ్ గానీ, ఫాంట్ కలర్స్ గానీ, ఇవన్నీ గూడా రీడబుల్ ఫార్మాట్‌లో ఉండాలా? లేదా? ఇవన్నీ గూడా చెక్ జేసుకోవాలనమాట. అది దాని స్క్రీన్‌కి తగ్గట్టుగా అది మౌల్డ్ అవ్వాలి. తర్వాత మనం యూజ్ చేసుకునే కంటెంట్ అనేది సింపుల్ లాంగ్వేజ్‌లో ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేస్తే ఈజీగా రీడ్ చేయడానికి బావుంటది. ఎక్కువగా కంప్లీట్‌గా స్టోరీస్ రాయకుండా మధ్యలో బుల్లెట్ పాయింట్స్, టేబుల్ ఫార్మాట్‌లో ఇవ్వడము, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఇమేజ్ ఫార్మాట్‌లో ఇవ్వడము ఇట్లాంటివన్నీ కూడా మనం ఆర్టికల్ రైటింగ్ ఫార్మాట్‌లో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్. లైక్ నెక్స్ట్ ఇట్లాంటి వర్డ్స్ కూడా ట్రాన్సిషన్ వర్డ్స్ కూడా వాడాలి మనకి. ఫర్దర్ అండ్ ఎడిషన్, దేర్‌ఫోర్ ఇట్లాంటి వర్డ్స్ కూడా వాడి మన ఆర్టికల్‌ని ఇంకొంచెం ఇంపాక్ట్‌గా రాయాలనమాట. ఇదంతా ఈ కంటెంట్ రైటర్స్‌కి మనము కంటెంట్ ఆప్షన్ ఆళ్ళకి రాయమని మనము రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళకి చెప్తాం. ఇట్లా రావాలి మాకు కంటెంట్ అని. అప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు రాసిస్తారు. ఇప్పుడేంటంటే మనకి ఏఐ టూల్ వచ్చింది కాబట్టి మనమే ఇవన్నీ ఫాలో అవుతూ మనమే రాయాలి. తర్వాత ఆన్సర్ క్వెషన్స్‌కి క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇప్పుడు ఇంతకుముందు అంత ఇంపార్టెంట్ కాదు. ఏఐ వచ్చిన తర్వాత ఈ స్నిప్పెట్ అనేది క్వెషన్ అండ్ ఆన్సర్ స్నిప్పెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ అంటే ఏంటంటే ఆన్సర్ ఇంజిన్ ఏఐ. సెర్చ్ ఇంజిన్ ఏమో గూగుల్. ఆన్సర్ ఇంజిన్ ఏమో ఏఐ. లైక్ చాట్‌జీపీటీ గాని, పర్‌ప్లెక్సిటీ, జెమినై, కోపైలట్, డీప్‌సీక్
ఇవన్నీ కూడా ఆన్సర్ ఇంజిన్స్. ఈ ఆన్సర్ ఇంజిన్‌కి కావాలంటే క్వెషన్‌కి తగ్గ ఆన్సర్ మనం సెర్చ్ ఇంజిన్‌లోనే ఇవ్వాలి. అప్పుడే ఏఐలోకి డేటా అనేది డిస్‌ప్లే అవుతది. ఏఐ ఏం చేస్తదంటే మనము ఏ డేటా అయితే సెర్చ్ ఇంజిన్‌కి ఇస్తున్నామో, ఆ సెర్చ్ ఇంజిన్‌లో ఉన్న డేటా మోడిఫై చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట గ్యాదర్ చేసి మనకు చూపిస్తది. మనకి ఎలా చెప్తే అట్లా మనకి డిజైన్ చేసి మనకిస్తది. కానీ దానికి సోర్స్ ఎక్కడిది అంటే సెర్చ్ ఇంజినే. సెర్చ్ ఇంజిన్ లేకుండా ఈ ఏఐ అనేది కంటెంట్ అనేది మనకి రాదనమాట. ఇక్కడ డైరెక్ట్‌గా క్వెషన్‌కి ఆన్సర్స్ ఇవ్వాలి మనకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ప్రయారిటీ అనేది పెరిగింది. నెక్స్ట్ టేబుల్, లిస్ట్, షార్ట్ పారాగ్రాఫ్స్ ఇవి ఇందాకనే మనం డిస్కస్ చేసాం. ఈ ఫార్మాట్‌లో ఉండాలి మన కంటెంట్ అనేది. అంటే 1000 నుంచి 1500, 2000 వర్డ్స్ రాసినప్పుడు అంత పెద్ద ఆర్టికల్ అంత సేపు కూర్చొని వాళ్ళు చదవాలంటే అవన్నీ అవ్వవు కాబట్టి టేబుల్ ఫార్మాట్‌లో కొంత, బుల్లెట్ పాయింట్స్ ఫార్మాట్‌లో కొంత, మాక్సిమం మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అలానే ఇచ్చేయాలి. సింపుల్‌గా పాయింట్స్ చూసుకుంటారు, హెడ్డింగ్స్ చూసుకుంటారు. మాక్సిమం ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటారు. అంత టైం కూర్చొని చదివే అంత టైం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి లేదు కాబట్టి తర్వాత కీప్ ఐ ఆన్ లోడింగ్ స్పీడ్. మన వెబ్‌సైట్ లోడింగ్ స్పీడ్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. 10 డేస్‌కి, 15 డేస్‌కి అట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మన వెబ్‌సైట్ ర్యాంక్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తది. మనం సీఎంఎస్, వర్డ్‌ప్రెస్ ఇయన్నీ వాడేటప్పుడు మనం ప్లగిన్స్ చాలా యూజ్ చేస్తాము. ఆ ప్లగిన్స్‌ని మినిమైజ్ చేయండి. అంటే తక్కువగా వాడాలి. ఏదన్నా కొన్ని ప్లగిన్స్ యూజ్ చేసి తర్వాత మనం వాటిని యూజ్ చేయట్లేదంటే ఆ ప్లగిన్స్‌ని డీయాక్టివ్ అన్నా చేసుకోవాలి, డిలీట్ అన్నా చేసుకోవాలి. అప్పుడు సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతదనమాట. కంటెంట్ అనేది ఫ్రెష్ కంటెంట్ రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూనే ఉండాలి. కొన్ని రోజులు కంటెంట్ గనక అప్డేట్ చేయలేదంటే గూగుల్ ఓకే. ఈ సైట్ యూజ్‌ఫుల్‌గా యూజ్ చేయట్లేదు. గూగుల్ క్రాలర్స్ వచ్చి మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేసేటప్పుడు కొత్త కంటెంట్ అనేది ఉండాలి వెబ్‌సైట్‌లో. అంటే వీక్లీ 1 ఇస్తున్నామా? లేకపోతే వీక్లీ 2 ఇస్తున్నామా? అది మన ఇష్టము. ఆహ్, ఇట్లాంటివి కంపల్సరీగా కొత్త కంటెంట్ యాడ్ చేస్తూ ఉంటేనే మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేసి న్యూ అప్డేట్స్ వచ్చినప్పుడు ఈ సైట్ యాక్టివ్‌గా ఉంది అని చెప్పి మనల్ని ప్రమోట్ చేస్తది. న్యూ కంటెంట్ రాలేదనుకోండి కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ గూడా ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతది. ఆర్టికల్స్, సెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే ఏ టైమ్ బీయింగ్‌లో అంటే లైక్ మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ ఫ్రెష్ ఇన్ఫర్మేషనే ఉండాలి. ఓల్డ్ ఎప్పుడో 10 డేస్ బ్యాకో, 15 డేస్ బ్యాకో అయిపోయిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇవ్వకుండా, ఈరోజు ఏది అప్డేట్ ఉందనేది దాన్ని ఎక్కువగా ఫాలో అవ్వాలి. ఒకవేళ మనం ఏదైనా ఆర్టికల్ రాస్తున్నామంటే అది లాంగ్ రన్‌లో యూజ్ అవుతుందంటే దాన్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. అవేంటంటే జస్ట్ ఇన్‌స్టంట్‌గా అంతవరకే మళ్ళీ ఆ సీజన్ అయిపోతే దాని గురించి పనికిరావు. అంటే లైక్ హెల్త్‌కి గాని, సీజనల్ బట్టి మనం ఎట్లా ఉండాలి, ఏంటి డ్రెసెస్‌కి గురించి రాసేటప్పుడు గాని ఏదైనా ఫుడ్స్ గురించి రాసేటప్పుడు అట్లా ఏంటంటే సీజన్స్‌ని బట్టి కంటెంట్ అనేది మనము యూజ్ అయ్యేలాగా రాయాలనమాట. కొన్ని ఉంటాయి లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి. అలాంటి వాటికి ఇచ్చే కంటెంట్‌లో కాన్స్టెంట్‌గా ఉంటది కాబట్టి ఎలా అయినా రాయొచ్చు. అదే ఇమ్మిగ్రేషన్‌కి సంబంధించి రాసేదంటే ఇమ్మిగ్రేషన్స్‌లో ఎప్పుడు మార్పులొస్తూ ఉంటాయి. కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి. కొత్త కొత్త వీసాలొస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ సీజన్‌కి తగ్గట్టుగా అట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇట్లా మనం బిజినెస్‌ని బట్టి మనం కంటెంట్ రాసే ఫార్మాట్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఎలాంటి కంటెంట్ రాయాలి ఈ బిజినెస్‌కి అనేది. కాల్ టు యాక్షన్ బటన్. ఈ కాల్ టు యాక్షన్ బటన్ వచ్చేసి యూజర్స్‌ని మనం కాంటాక్ట్ అవ్వడానికి యూజ్ చేయాలి. లైక్ ఏంటంటే ఆహ్, మనం ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో కాంటాక్ట్ అస్ అని గాని, ఫిల్ ద ఫార్మ్ అని గాని ఇట్లాంటివి మనం కింద ఇవ్వాలనమాట. అలాగే సబ్‌స్క్రైబ్ బటన్స్, న్యూస్ లెటర్స్, కామెంట్ సెక్షన్స్ ఇట్లాంటివి కూడా మనం బ్లాగ్ సెక్షన్‌లో ఇస్తే యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు మనతోటి. ఒకప్పుడు ఈ బ్లాగ్‌లో కామెంట్స్ అనేవి చాలా హై ప్రయారిటీ. ఇప్పుడు ఎవరు అంత బ్లాగ్ కామెంట్స్‌ని ఎంకరేజ్ చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు బ్లాగ్‌లో కింద కామెంటింగ్ సెక్షన్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. ఎండ్ యూజర్ చదివిన తర్వాత వాళ్ళకున్న డౌట్స్ కానీ, లేకపోతే వాళ్ళకేమన్నా క్వెషన్స్ ఉంటే అవి గాని కింద కామెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది అంత మనకి యూజ్ అవ్వట్లేదు కామెంటింగ్ సెక్షన్ అనేది. తర్వాత మనం పెర్ఫార్మన్స్ అనేది ట్రాక్ చేసుకోవాలి. గూగుల్ అనలిటిక్స్ అండ్ గూగుల్ ఆహ్, టూల్స్ ఉంటాయి. ఈ అనలిటిక్స్ టూల్ గాని, లైక్ ఊబర్ సజెస్ట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని యూజ్ చేసుకొని
మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది, వ్యూస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆ ఎనాలిసిస్ని బేస్ చేసుకొని మనకంటే ఫ్రీ టూల్ని యూజ్ చేస్తున్నాం, మనకి కొంత ఇన్ఫర్మేషనే వస్తుంది. మనం పెయిడ్ టూల్స్ని యూజ్ చేస్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. అట్లా పెద్ద కంపెనీస్ అయితే పెయిడ్ టూల్సే వాడతాయి. బట్ ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది ఫ్రీ టూల్. గూగుల్ వాళ్ళు ఏ టూల్ ఇచ్చినా అది మనకు ఫ్రీనే యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చే టూల్స్ మాత్రం మనం పెయిడ్ వర్షన్ వాడాలి. కానీ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కన్నా కూడా థర్డ్ పార్టీ టూల్స్లో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం స్ట్రాటజీస్ అనేది చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ రాసాము, అప్లోడ్ చేసాము, దాన్ని మళ్ళీ గూగుల్కి సబ్మిట్ చేసాం, ఆ తర్వాత మనం సోషల్ మీడియాలో షేర్ చేసాం, అన్ని వర్క్ చేసాం, ఎస్ఈఓ అంత బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసాం, మొత్తం చేసాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని అనాలిసిస్ చేస్తే దానికి వ్యూస్ ఏం రావట్లేదు. కానీ ఇంకొక ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే ఇలాంటి ఆర్టికల్స్ అయితే ఎక్కువగా రీడ్ చేస్తున్నారు అనేది మనం ఒక అనాలిసిస్ చేసుకొని మన స్ట్రాటజీస్ మార్చుకుంటాం అనమాట, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. ఇవన్నీ కూడా మనం ఆర్టికల్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఏ ఎస్సీఓలో ఏ కంపెనీకి చేసినా, ఎలాంటి బిజినెస్లకు చేసినా కూడా సేమ్ ఇవే రూల్స్, గూగుల్ వాళ్ళ రూల్స్. ఈ గూగుల్ రూల్స్ని బేస్ చేసుకొని మనం కంటెంట్ రాయాలి. కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ you required for this? హలో గాయత్రి, వినిపిస్తుందా? సాయి, హలో. హలో. సాయి, ఓకేనా? ఓకే. నాకు జాంబియా నుంచి అంటే షార్ట్ లిస్టెడ్ అని వచ్చింది, రాత్రి చూపించా కదా. ఓకే, ఇంకా కొన్ని ఇంకేం రాలేదు, అదొక్కటే వచ్చింది. అంటే ఇంకా అసైన్మెంట్స్ ఏం రాలేదు. సరే, ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయా? ఓకే మేడం. అర్చన, ఓకే మ్యామ్. ఓకే, రేపు క్లాసు నేను ఒకసారి అప్డేట్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను మెటీరియల్ షేర్ చేస్తాను గ్రూప్లో. ఓకే, ఇప్పుడు చెప్పిందా మేడం? అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇంపార్టెంట్, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి లేకుండా మనం ఏం వర్క్ చేయలేం నెక్స్ట్. ఓకే ఓకే, 15 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇప్పుడు. ఈ 15 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా వస్తాయి. ఓకే, ఇవి గుర్తు పెట్టుకుంటేనే మనం ప్రాపర్ గా చేయగలుగుతాం. కంటెంట్ ప్రాపర్ గా ఉంటేనే మిగతా డిజిటల్ మార్కెటింగ్ లో మేజర్ పార్ట్ కంటెంట్ ప్రాపర్ గా లేకుండా మనం ఎంత వర్క్ చేసినా ఏమి రావు. అలాగే ఎండ్ యూజర్కి ఎలా రాయాలి, గూగుల్కి ఎలా రాయాలి అనేది 2 పార్ట్లు. గూగుల్ వాళ్ళు రూల్స్ ఇచ్చారు, ఆ 15 రూల్స్ మనము ఫాలో అవ్వాలి. లైక్ ఎక్కడెక్కడ ప్రైమరీ కీవర్డ్ పెట్టాలో గుర్తుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. గుర్తున్నాయా? హలో అక్క, ఇప్పుడు బ్లాగ్ లో కానీ మీడియం లో కానీ ఏదన్నా అంటే H1 ట్యాగ్స్ H2 ట్యాగ్స్ ఎలా పెట్టాలి? అంటే హెడ్డింగ్స్ లోనేనా? సైడ్ హెడ్డింగ్స్ లో మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆప్షన్ కనిపిస్తుంది కదా, H1 H2 అని, అవి సెలెక్ట్ చేసుకోవడం అంతే. మీడియం లో చూపించడేమో అంత H1 H2 బోల్డ్ ఇటాలిక్ చూపిస్తాడు. మీడియం లో వీటిలో తక్కువే. బ్లాగ్ లో ఇప్పుడు మనం అంటే హెడ్డింగ్స్, ఫస్ట్ హెడ్డింగ్ హైలైట్ గా ఉండాలి.
రెండోది కింద అక్కడ ఇంకా మీరు ఒకసారి బ్లాగ్‌లో పోస్ట్ చేసినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ H1, H2 సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ ఇస్తాడు. అక్కడ సెలెక్ట్ అక్కడ బార్ వస్తది. ఆ బార్‌లో వస్తాయి కదా! అందులో సెలెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు బ్లాగ్ లో పిక్చర్ కూడా యాడ్ చేయాలా? అవును మరి. ఇమేజ్ కూడా అంటే యాడ్ వాళ్ళు చేయాలి. యాడ్ చేయమంటే యాడ్ చేయాలి. ఎవరు యాడ్ చేయమనేది? అంటే మనకి ఇచ్చిన బ్లాగ్ రాయమని ఇస్తారు కదా, హ్మ్. బ్లాగ్ అంటే వర్డ్ ప్రెస్ దాంట్లో అవును. వర్డ్ ప్రెస్ లో పిక్చర్ కూడా యాడ్ చేయాలా? అవును. ఇంతకుముందు చేసావుగా నువ్వు. బ్లాగ్‌లో పిక్చర్ ఇంతకుముందు బూదర్ సాఫ్ట్వేర్ దాంట్లో చేశాను బ్లాగ్ పిక్చర్. బ్లాగ్ రాసినప్పుడు ఇమేజ్ కంపల్సరీ ఉంటది కదా! ఇక్కడ ఉందిగా మన దానికి శ్రీషాకి. ఆ పూజారికి ఏంటంటే బ్లాగ్ లో పిక్చర్ అడగల అంటే వాళ్ళు హుహు. ఉమ్, మామూలు పిక్చర్ కంపల్సరీ ఉంటది. అది తెలుసులే పిక్చర్ ఉంటదని. ఇప్పుడు డౌట్ ఏం లేదు. సరే. ఓకే అయితే. బాయ్.